కదులుతున్నదంటే సయ్యయ్య సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూర్ ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ కూటమి గుండెల గుబులు పుట్టెరా నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూర్ ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా పలలో నెల్లూరెట్లా కదులుతున్నదంటే రైట్. కొద్ది క్షణాల క్రితం జువెలిదిన్న చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడకు చేరుకున్న అభిమానులు ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి. సో జువెలిదిన్న చేరుకున్న విజువల్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది ఫిషింగ్ హార్బర్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జువెలిదిన్న ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార సంఘం నేతలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ సీనియర్ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా సాధారణంగా స్వాగతం పలికారు. మరి కొద్దిసేపట్లోనే దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. అక్కడ తిరిగిన తర్వాత మత్స్యకార సంఘం నేతలు మత్స్యకారులతో కలిసి ఆ హార్బర్ ని పరిశీలిస్తారు. ఇప్పుడే యాక్చువల్ గా ల్యాండ్ అయ్యే ముందే ఆయన ఒకసారి హెలికాప్టర్ లోనే ఓవర్ వ్యూ చేసినట్టుగా మనకి ఆ విషయం కూడా మనకు కనబడింది. అంటే పైనుంచి ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా ఉండేది కూడా ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అయితే లక్ష్యం చెప్పి మత్స్యకారుల మీద ప్రేమపట్టి వాళ్ళని ఉపయోగపడాలని 10 హార్బర్ నుంచి రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆ రోజున చూస్తున్నారు. అది మొదటి హార్బర్ గా ఇవాళ కంప్లీట్ అయిందని కూడా చెప్పొచ్చు. ముందే ఇది దాదాపు కంప్లీట్ అయింది. చిత్తశుద్ధితో అయితే దీన్ని నిర్మాణం కూడా పూర్తి చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేవలం ఫిషింగ్ హార్బర్లకే 10 ఫిషింగ్ హార్బర్లకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆయన పైన ఓవర్వ్యూ చూడడం ద్వారా జువెలిదిన్న హార్బర్ ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, ప్రజలతో అమలు ఉంది కూడా ఆయన పైన చూడడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు హార్బర్ లోకి వెళ్ళి మత్స్యకారులతో కలిసి ఆయన పరిస్థితిని గమనిస్తారు. అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల కూడా లైన్ లో ఉంది అక్కడ హార్బర్. అక్కడి నుంచి నేరుగా ఆ పక్కన ఒక 15 మీటర్లు ఏర్పాటు చేసి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే ఈ స్ఫోటంతో వచ్చిన తర్వాత మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ మీద దాడులు, అలాగే ప్రధానంగా ఈ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఈ ఫిషింగ్ హార్బర్ ప్రైవేటు పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు కుట్రపూర్తిమైన నిర్ణయం అంటే దాదాపు 79 ఎకరాలు ఇక్కడ జువెలిదిన్న హార్బర్ ఉంటే అందులో 30 ఎకరాలు ఒక సాగర డిఫెన్స్ అనేటువంటి ప్రైవేటు సంస్థకు ఇవ్వడం జరిగింది. కానీ దాని కార్యకలాపాలు మంచిగా అయినప్పటికీ ఇక్కడ హార్బర్ లో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, పక్కన 100 ఎకరాలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే అంతకన్నా ఎక్కువగా ఇవ్వచ్చు కదా అనేది మత్స్యకారుల యొక్క వాదన. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ ని దెబ్బతీసేందుకే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమం కాబట్టి మంచి పోర్టు కాబట్టి
వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ పేరు రాకూడదు, ప్రైస్ రాకూడదు జగన్మోహన్ కుటుంబ భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మత్స్యకార సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన ఆవేదన. ఓకే శ్రీనివాస్, రైట్. అక్కడే మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్ చెప్పండి. సో దాదాపు 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ల్యాండ్ అయిన హెలిప్యాడ్ ప్రాంతం నుంచి హార్బర్ అని తెలుస్తోంది. సో ఎప్పుడు చేరుకుంటున్నారు అక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి? పెద్ద ఎత్తున ప్రజలు, ఆయన అభిమానులు ఎప్పట్లాగే చేరుకున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏంటి మీద ఇన్పుట్స్? అది కొద్దిసేపటి క్రితమే, అంటే కొద్ది సమయం క్రితమే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు జువలదిన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం జరిగింది. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున ఆయన అభిమానులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రధానంగా మత్స్యకార నాయకులతో పాటు మత్స్యకారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన్ని స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనం సాక్షి టీవీ స్క్రీన్ పైన చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే అక్కడి నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫిషింగ్ హార్బర్ ఉంది, జువలదిన్న ఫిషింగ్ హార్బర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయం అనంతరం కూడా దాదాపు 288 కోట్ల రూపాయలతో మత్స్యకారుల భవిష్యత్తు కోసం, వారి జీవన విధానం మెరుగైన శైలి కోసం నిర్మించినటువంటి ఈ హార్బర్ 90% పూర్తి చేసుకునింది. అయితే 10% పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మత్స్యకారులు దాన్ని ఇప్పటికీ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడము, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ స్వలాభాల కోసం, రాజకీయ లబ్ధి కోసము ఈ ప్రైవేటీకరణ అంతా